హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశు సిద్ధి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా ఛానల్కి 50 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదేమంత పెద్ద నెంబర్ అయితే కాదు, చిన్నదే. అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. స్టార్ట్ చేసిన 1 మంత్లో 50 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనేసి. అయితే ఈరోజు మా ఆయన నీ ఛానల్కి 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, అందులోనూ సండే, అది ఈరోజు మొత్తం నువ్వు రెస్ట్ తీసుకో, ఏం చెయ్యొద్దు అనేసి అయితే అన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అంతా బయటే తిందురు అనేసి అయితే అన్నారు. ఈరోజు ఏం వద్దులే అనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్కి మాత్రం బయటికి బయలుదేరామండి. మధ్యాహ్నం మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే 12:30 అలా అయితే అయ్యింది. ఎండ చూడండి ఎంతగా ఉందో, చాలా ఫుల్గా అయితే ఉంది ఎండ. ఏదైనా ఎమర్జెన్సీ అవసరము తప్పనిసరిగా వెళ్ళాలి అనుకుంటే మాత్రమే బయటికి వెళ్ళండి, లేదంటే ఈవినింగ్ 4 తర్వాత అయితే వెళ్ళండి. ఎండలు భయంకరంగా ఉన్నాయి. ఇంకా మేము ఈ ఇద్దరు చిన్నపిల్లలతో ఎందుకు అనేసి అయితే అనుకున్నాం. ఇంకా కారే కదా, కార్లో వెళ్దాం అనేసి అయితే వెళ్ళాము. కానీ ఇంకా మేము ఒక సైడ్ నుంచి వెళ్ళాల్సింది ఇంకొక సైడ్ నుంచి వెళ్ళినాము. కొంచెం ఇంకా యూటర్న్ తీసుకొని వెళ్దాంలే మళ్ళీ అనేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నామండి. ఇలాగా చూసారు కదా, మేమైతే ఈ పిఎన్ఆర్ ఎంపైర్కి అయితే బయలుదేరాము. ఎందుకంటే ఈరోజు లంచ్ చేయడానికి శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ అందులో తినడానికి అయితే బయలుదేరాము. ఈరోజు సండే అయ్యేసరికి అయితే చాలా ఫుల్గా ఉందండి. ఇక్కడ మొత్తం కూడా పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా మొత్తానికైతే కార్ అయితే పార్కింగ్ చేసేసి అయితే వెళ్ళినాము. చూడండి అక్కడ లిఫ్ట్ దగ్గర ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. మేము వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో అనుకున్నాం. ఒక 15 మినిట్స్ దాకా అయితే లిఫ్ట్ దగ్గర వెయిట్ చేసాము. వచ్చిన ప్రతి లిఫ్ట్ ఫుల్గా వస్తుంది. ఇంకా వెయిట్ చేసి చాలామంది కూడా ఇంకా స్టెప్స్ పైనే వెళ్దామనేసి. ఇంకా మేము కూడా చూసి ఇంకా వద్దులే ఎంతసేపు అని ఉంటాం, టైం కూడా అవుతుంది, ఆకలి వేస్తుంది అనేసి ఇంకా స్టెప్స్ పైన అయితే బయలుదేరామండి. స్టెప్స్ ఎక్కి ఇంకా కొద్దిగా ఒక ఫ్లోర్ వెళ్ళేసరికి అక్కడ ఓన్లీ 5th ఫ్లోర్కి మాత్రం వెళ్ళడానికి ఒక లిఫ్ట్ అయితే వెళ్తుంది. ఇంకా లక్కీగా అయితే ఆ లిఫ్ట్ అయితే వెళ్ళి 5th ఫ్లోర్కి అయితే వెళ్ళాము. మొత్తం ఇలా స్టెప్స్ పైన వెళ్ళాలంటే చాలా కష్టం. అందులోనూ ఈ పిల్లల్ని ఎత్తుకొని, పెద్ద పాపనేమో మా ఆయన ఎత్తుకున్నాడు, చిన్న పాపనేమో నేను ఎత్తుకున్నా. ఇంకా కాళ్ళు అయితే బాగా నొప్పి వస్తాయండి అంత పైకి ఎక్కేసరికి అనేసి ఇంకా ఇక్కడ లక్కీగా ఒక్క లిఫ్ట్ ఉంటే అదైతే ఎక్కేసాము. మేము వెళ్ళాల్సింది కూడా 5th ఫ్లోరే. మేము ఈ రెస్టారెంట్లో అంటే ఇక్కడ పిఎన్ఆర్ ఎంపైర్లో ఉండే రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి కదా, ప్లాట్ఫామ్ 65 కూడా ఇక్కడే ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళామండి. అదేవిధంగా కృతుంగ రెస్టారెంట్కి కూడా వెళ్ళాము. నెక్స్ట్ ఈ శ్రీకన్య కంఫర్ట్కి 3 టైమ్స్ వచ్చాము. నాకు అన్నింటికంటే ఇక్కడ మంచిగా బిర్యానీ అనేది బాగా నచ్చింది. ఎక్కడ తింటావు అని అడిగితే ఈరోజు నేను శ్రీకన్య కంఫర్ట్లో తింటా పిఎన్ఆర్ ఎంపైర్ దగ్గర అని చెప్తే ఇక్కడికి తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, ఫుల్ క్రౌడ్ ఉందండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ తినలేంలే, నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి తిందాం అనేసి ఆ పక్కనే ఉన్న బుల్లెట్ ట్రైన్ రెస్టారెంట్ అండి, అందులోకి వెళ్తే ఏం బాగాలేదు అస్సలకి. అక్కడ అంత డస్ట్ ఉంది, అంత నీట్గా అయితే లేదు ఆ రెస్టారెంట్ అనేసి ఇంకా మళ్ళీ కిందికి అయితే ఇంకా వేరే చోటుకి వెళ్ళి తిందాం అనుకొని కిందికి వచ్చినాము. ఒకసారి ఇది మయూకా జంగిల్ థీమ్ రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ ఎప్పుడు రాలేదు, ఒకసారి ట్రై చేద్దాము, పాపకు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేసి అయితే వెళ్ళాం. చూస్తున్నారు కదా లొకేషన్ అంతా కూడా ఒక చెట్టు పెట్టారు, దానిపైన కోతులు ఉన్నాయి, ఎలిఫెంట్ బొమ్మలు గోడల పైన, లయన్, టైగర్ అన్నీ, పీకాక్, పాము పుట్టలు ఉన్నట్టు, జింకలు అన్నీ చూస్తున్నారు కదా. ఇలా అంటే ఒక అడవిలో ఒక చెట్టు కింద తిన్న ఫీల్ రావడానికి అయితే ఇలా పెట్టారు. అసలు లైటింగ్ అయితే అంతగా లేదు. రెస్టారెంట్ అంటే ఇంతే కదా. ఫస్ట్ టైం ఈ మయూకా రెస్టారెంట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో ఇంకా టేస్ట్ అయితే బిర్యానీ ఇంకా మొత్తానికైతే మెనూ అయితే తెచ్చిచ్చారు. నేనైతే ఒకటి చికెన్ దమ్ బిర్యానీ తింటా అనేసి అయితే ఆర్డర్ చేశాను. మా ఆయన అయితే చికెన్ టిక్కా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాడు. ఇంకా మా చిన్న పాప చూడండి, మా పెద్ద పాపకి సపరేట్గా ఒక చైర్ అయితే వేశారు కూర్చోమని. అదిగోండి పైన కోతి కనిపిస్తుందా, మంకీ. మా పాప అయితే డాడీ మంకీ ఉంది అక్కడ అంటుంది. ఇంకా మా చిన్న పాప ఎప్పుడు పెద్దగా అవుతుందో మాతో కలిసి తినడానికి. చిట్టి తల్లి. ఇంకా మొత్తానికి అయితే మేము ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే రానే వచ్చేసిందండి.
ఇంకా చికెన్ దమ్ బిర్యానీ మా ఆయన నువ్వే తినేయి నాకు వద్దన్నాడు. నేను మా పాపకైతే ఇద్దరం పెట్టుకున్నాం. చికెన్ దమ్ బిర్యానీ అయితే అండి రైస్ అయితే ఓకే కానీ పీసులు మాత్రం ఆ చికెన్ పీస్ ఉంది కదా వరస్ట్గా ఉంది. అసలు అంత వరస్ట్గా నేను ఎప్పుడు తినలేదనిపించింది నాకు. ఏం బాగలేదు. సండే కదా ఇంకా ఎలా చేశారో ఏమో. ఇంకా నెక్స్ట్ మా ఆయన చికెన్ టిక్కా బిర్యానీ, అందులో పీసులు కూడా అది కటింగ్ అనేది అంత మంచిగా లేదు. అది కాక అంత టేస్ట్ అయితే లేదు. ఇంకా నాదన్న కొంచెం దమ్ బిర్యానీలో రైస్ మంచి ఫ్లేవరే ఉంది, పీస్లు ఒకటి బాగాలేదు. మా ఆయనదైతే రైస్ కూడా చికెన్ టిక్కా బిర్యానీలో రైస్ కూడా ఏదో సద్దిలాగా అనిపించి కంప్లైంట్ చేసాం ఏం బాగోలేదనేసి. ఇంకా మొత్తానికైతే నేనైతే తిన్నాను కానీ పీసులు పక్కన పెట్టేసి, మా ఆయన అయితే నాకు వద్దనేసి మొత్తం అలాగే పెట్టాడు, కొంచెం కూడా తినలేదు. మా పాప కూడా కొంచెం కర్డ్ వేసుకొని అయితే కర్డ్ రైస్ తినింది కొంచెము. ఇంకా హ్యాండ్ వాష్కి అయితే ఇలా ఫింగర్ బౌల్స్ తెచ్చిచ్చారండి. మా పాప నాకు కావాలి ఫింగర్ బౌల్, నేను హ్యాండ్ వాష్ చేసుకుంటా అనేసి అయితే తను తెప్పించుకొని అయితే హ్యాండ్ వాష్ చేసుకుంది. ఆ వాటర్ చూడండి, మమ్మీ సాంబార్ చేస్తున్నా వంట చేస్తున్నా తింటావా అని అయితే దాంతో ఆడుతుంది. ఒకసారి అయితే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా, ఆ థీమ్ మంచిగా ఉందనేసి. అంతేగాని బిర్యానీ అయితే అసలుకి ఏం బాగోలేదండి. కృతుంగా రెస్టారెంట్ ఇందులో అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా శ్రీకన్య కంఫర్ట్లో అసలు చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా అయితే ఇంకా ఈ రెస్టారెంట్లోనే ఫస్ట్ టైం పాన్ ఇచ్చారు. ఇది మాత్రం చాలా బాగుంది. పాన్ కోసమైనా వెళ్ళండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా బిల్ కట్టి వచ్చేటప్పుడు కూడా ఇంకొక పాన్ అయితే ఇప్పించుకొని అయితే తిన్నా, అంత బాగుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా పాప మా ఆయన అయితే ఫొటోస్ అయితే దిగారు. ఈరోజు సండే అయ్యేసరికి ప్రతి రెస్టారెంట్ ఫుల్ బిజీగా ఉంది. ఇంకా శ్రీకన్య కంఫర్ట్లో అయితే మా నెంబర్ వచ్చేసరికి A4 అయ్యేది. ఇంకా ఆకలి కూడా అంతా అయిపోయేదన్నమాట. ఇంకా మొత్తానికైతే ఏదో అలా తినేసి ఇంకా షాపింగ్ చేద్దాం అనుకున్నాం. ఇంకా బాగా టైర్డ్ అయిపోయినాం అక్కడే తిరిగి అనేసి ఇంకా వద్దులే అని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఇంకా పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయారు. చిన్న పాప నిద్రపోయింది, ఇంకా పెద్ద పాప కూడా పడుకుంది. అంతే ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో. ఇంకొకసారి మీ అందరికీ చాలా థ్యాంక్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇంకా అదేవిధంగా చేసుకొని వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై.